షబీబుల్లా గారి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా సయ్యద్ అస్గర్ అలీ గారిని గుంటూరు నగర మైనార్టీ వారు ఈ పదవుల్లో ఈ రోజు నుంచి నియమితులవుతారు. దేశంలో మైనార్టీలు పడుతున్న అనేక బాధలు సమస్యలు మనందరికీ తెలుసు. ఆ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మైనార్టీలని కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేస్తూ మైనార్టీల యొక్క సమస్యల్ని తీర్చడంలో వీరి బృందం ఈ జిల్లాలో ముందుండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు సాధించి గొప్పగా ఎదగాలని చెప్పని జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. जिंदाबाद कांग्रेस पार्टी, जिंदाबाद कांग्रेस पार्टी, जिंदाबाद जिलाली राहुल गांधी नायकत्व, जिलाली राहुल गांधी नायकत्व, जिंदाबाद कांग्रेस पार्टी, जिंदाबाद शर्मिला गारी नायकत्व, जिंदाबाद शर्मिला गारी नायकत्व, जिंदाबाद अभी सोच रहे लाली गांव चलो बापे ఇవాళ గుంటూరు జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా నాకు ఈ అవకాశం కలిగించిన షర్మిలా రెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చీతా విజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు ఈ ముఖ్య కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి మిత్రులు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నేను ఇవాళ ఒక్కోటి గురించి ఒకే మాట చెప్పగలను. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల విషయంలో ఎప్పటి నుంచి కూడా ఒకే స్టాండ్ ఉంది. వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ మీరు చూస్తూనే ఉన్నారు. రంజాన్ నెలలో ఇఫ్తార్ నుంచి వీపు మీద వెనకాల కత్తి పొడిచినట్టు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మక్కోటి బిల్లుకి మద్దతు పలికారు. ఒక పక్కన పార్లమెంట్లో లోక్సభలో క్యాండిడేట్లు పెట్టకుండా మనం వ్యతిరేకిస్తున్నామని వైసీపీ చెప్పి, రాజ్యసభలో ఎలాగైనా పాస్ అయిందని చెప్పి ఒక 4 మెంబర్లు ఉన్నారు కాబట్టి అక్కడ మనం సపోర్ట్ చేసాం, రిజెక్ట్ చేసామని చెప్పి వైసీపీ చెప్పుకుంటున్నారు. ఇద్దరు కూడా మైనార్టీ ముస్లింలకు ఒక దొంగలాగా మనకు సపోర్ట్ చేసినట్టు చేస్తూ మైనార్టీల్ని కత్తితో ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ముందు పొడిచి మైనార్టీల్ని బాగా గాయపరిచారు. ముస్లిం మైనార్టీలందరూ దీన్ని గమనించి ఎవరు ఏం చేస్తున్నారు ముస్లింల కోసం అనేది ఆలోచించి అడిగేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి ఒక్కోటి బిల్లు కానీ, ఆర్టికల్ 370 కానీ, మళ్ళీ మన 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 త్రిపుల్ తలాక్ విషయంలో కానీ అన్నీ కూడా ముస్లింలకు దెబ్బతీసే బిల్లులే తీసుకొచ్చారు. కానీ ఏ ఒక్క బిల్లు కూడా ముస్లింలకు ఫేవర్లో తేరలేదు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ విషయంగా తెలియజేసుకుంటూ సెలవు మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికైన త్రిపుల్లా గారికి, అలాగే పట్టణాధ్యక్షుడిగా ఎన్నికైన అస్గర్ గారికి శుభాకాంక్షలు చేస్తున్నాం. ముస్లింకి మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మత సామరస్యం పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రతి మతానికి కూడా అందుబాటులో పార్టీ కాంగ్రెస్ పార్టీ, వర్గలుగా లేకుండా విచక్షణ జ్ఞానం కలిగి మరి ముందుకెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. చదువులో మరి ఈరోజు బీజేపీ కాంగ్రెస్ మరి ముస్లింలకి 235 మంది అసెంబ్లీలో పార్టీలు విడిపెట్టి మరి బిల్లు పాస్ చేసి దాన్ని ఈరోజు మరి సమర్థించుకుంటుందంటే ఎంతో అవమానకరం. ముస్లింస్ ఇలా ముస్లిం హక్కులు సపరేట్ పడి ఆ యొక్క హక్కులు కాపాడే బాధ్యత దేశానికి ఉంది. లౌకిక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పార్టీ ఉంటేనే మరి దేశానికి భవిష్యత్తు, అన్ని కులాలకి అన్ని మతాలకి భవిష్యత్తు. కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో కనుక మనం చెప్పుకోగలిగితే దేశం బాగుపడింది, రాష్ట్రం బాగుపడింది, మతం బాగుపడింది, కులం బాగుపడింది. మరి ఏ మైనార్టీకి క్రిస్టియన్ మైనార్టీ కానీ ముస్లిం అన్యాయం జరగకూడదు. కాబట్టి
ఈరోజు మరి ముస్లింస్ మరి పోరాడుతున్న కారణం బీజేపీ యొక్క నిర్వహిస్తున్న పాలన కాబట్టి ఈరోజు మరి రాష్ట్రంలో దేశంలో మరి జిల్లాలో కూడా ముస్లింస్ కొంత ఏకమయ్యి తిరుగుబాటు చేయడానికి కారణం బీజేపీ పార్టీ కాబట్టి మరి బీజేపీ యొక్క కుల రాజకీయాలను మానుకొని లౌకిక వాదాన్ని పాటిస్తూ అందరికీ సపోర్ట్ ఇస్తూ ముందుకెళ్తే మంచిది. మరి ఆ యొక్క మొక్కును వెనక్కి తీసుకున్న మంచిది కాబట్టి అలాంటి ఆలోచన చేసి ముందుకెళ్ళాలని బీజేపీకి దేశవ్యాప్తంగా మేము గట్టిగా సమాధానం చెప్పదలుచుకున్నాము. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ముస్లిం మైనారిటీ పార్టీ అధ్యక్షుడిగా గుంటూరు జిల్లాకి మరి పట్టణానికి అధ్యక్షుడు ఇద్దరికి కూడా మరోసారి జిల్లా పార్టీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం.